హలో ఆర్కే నాయుడు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ అండి. సార్ ఇప్పుడు లోన్ తీసుకునే ముందు సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువల్లీ ఇప్పుడు సిబిల్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు సార్? హాయ్ అండి. మంచి క్వెషన్ ఏశారు. యాక్చువల్‌గా సివిల్ అనేది మనకు యొక్క బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే సివిల్ రాకముందు, సివిల్ వచ్చిన తర్వాత అనేది చాలా డెవలప్‌మెంట్స్ వచ్చాయన్నమాట. ఓకే. సో, ఈ సివిల్ అనేదేంటంటే, సివిల్ రాకముందు ఒక కస్టమర్ అనే వ్యక్తి ఒక బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు. ఇంకొక బ్యాంక్‌లో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఇంకొక బ్యాంక్‌లో బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. బట్ బ్యాంక్ టు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అనేది కాదు. ఓకే. సో, ఆ విధంగా ఉండడం వల్ల బ్యాంకర్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అంటే ఫర్దర్‌గా రేపొద్దున్నే పేమెంట్స్ అనేది మంత్లీ ఈఎంఐస్ కట్టకపోవడం వల్ల ఆ డిలే పేమెంట్స్ అయ్యి, అది రేపొద్దున్నే ఇష్యూ అయ్యి పోలీస్ కేస్ దాకా పోయినప్పుడు గానీ ఇన్ఫర్మేషన్ అనేది బయటకొచ్చేది కాదు. ఓకే. ఎప్పుడైతే మన సిబిల్ అనేది సెంట్రల్ బేస్ కింద ఆర్‌బీఐ అండర్‌లో వర్క్ చేసి, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్‌ది ఎప్పుడైతే రావడం తెలిసిందో, దాని ద్వారా మనం ఏదైనా ఒక కస్టమరు ఒక లోన్ తీసుకొని దానికి ఒక బ్యాంక్‌కెళ్ళినప్పుడు, అతని యొక్క డీటెయిల్స్ అంతకంటే ముందు ఎటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, ఎన్‌బీఎఫ్‌సిలో కావచ్చు, ఎక్కడైనా లోన్స్ తీసుకున్నటువంటి విషయాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు సిబిల్ రిపోర్ట్‌లో వస్తుంది. ఓకే. సో, ఈ సిబిల్ రిపోర్ట్ ఏంటంటే మనకు మినిమమ్ 300 నుంచి 900 వరకు కాలిక్యులేట్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఎలా కాలిక్యులేట్ చేస్తారు బానే ఉంది. ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఇంకోటంటే ఎలా డ్యామేజ్ అవుతుంది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో నీ అవునండి. దగ్గర సిబిల్ లేదు. సిబిల్ డ్యామేజ్ అయిందని మనం చాలా వింటున్నాం. సో దాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? డ్యామేజ్ అయితే ఎలాంటి సిట్యుయేషన్స్‌లో డ్యామేజ్ అవుతుంది? డ్యామేజ్ అనేదేంటంటే యాక్చువల్‌గా మనకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత బ్యాంకర్సు, ఈ కస్టమర్ అనే వ్యక్తి దాని ఈఎంఐస్ అనేది రెగ్యులర్‌గా పే చేయడం ఒకటి. ప్లస్ దాంతో పాటు ఈ క్రెడిట్ కార్డ్స్ ఏదైనా ఉండి దాని యొక్క పేమెంట్స్ అనేది రెగ్యులర్‌గా పే చేయడం ఒకటి. ఇన్ టైమ్‌లో ఉందనుకోండి ఎటువంటి డ్యామేజెస్ జరగవు. సో, అదొకటి నంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ సిబిల్ అనేది మనకు ఏ ఎప్పుడు ఇంకో ఎఫెక్ట్ ఎలాగవుతుందంటే, ఈ పేమెంట్ అనేది కూడా మామూలుగా ఇన్ టైమ్‌లో కాకోకుండా డిలే పేమెంట్స్ అవ్వడము, 0-30 డేస్ అవ్వడము, 0-60 డేస్ అవ్వడము, ఈ విధంగా వల్ల కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. సో ఎలా డ్యామేజ్ అవుతుంది? ఎలా కాలిక్యులేట్ చేస్తారు కూడా ఇంపార్టెంట్. ఎలా కాలిక్యులేట్ చేస్తారు సార్ సిబిల్? సిబిల్ అనేది ఏంటంటే మనకి ఏదైనా లోన్ ఇప్పుడు సపోజ్ క్రెడిట్ కార్డ్ ఉంది. హ్మ్. క్రెడిట్ కార్డ్ యుటిలైజేషన్ చేసేటప్పుడు తనకు మినిమమ్ 30-40% వరకు యుటిలైజ్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల దానివల్ల కూడా మనకు సిబిల్‌లో మైనస్ అవుతుంది. ఓకే. సపోజ్ ఒక 1,00,000 అతనికి ఎలిజిబిలిటీ వచ్చింది. 1,00,000 కాస్త వితిన్ 1 మంత్‌లోనే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లోనే 1,00,000 యూజ్ చేయకూడదు. ఒక 30,000-40,000 వరకు యూజ్ చేసి దాని పేమెంట్ ఏదైతే డ్యూ టైమ్ ఉంటుందో ఇన్ టైమ్‌లో పే చేసుకోవాలి. హ్మ్. ఇన్ టైమ్‌లో గూడా అదే డేట్ ఆ లాస్ట్ డ్యూ డేట్ వరకు వెయిట్ చేయకోకుండా వితిన్ 5-7 డేస్ బిఫోర్‌లో మనం పే చేయడం వల్ల సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఓకే. అండ్ ఇంకోటేంటంటే సార్ ఏదైనా ఈఎంఐ స్కిప్ చేసినట్లయితే ఇప్పుడు హ్మ్. క్రెడిట్ కార్డ్ అనే కాదు వేరే ఏదైనా లోన్స్‌కు రిలేటెడ్ అయినా గాని ఏదైనా మన ఈఎంఐ అనేది స్కిప్ చేసినట్లయితే సో దానిపైన ఏదైతే స్కిప్ చేసిన అయితే డ్యూరేషన్ ఉండిద్దో హ్మ్. దాని ఇంపాక్ట్ సిబిల్ పైన ఏదైనా కనిపించే అవకాశం ఉందంటారా సార్? కంపల్సరీ. ఎందుకంటే అది ఇప్పుడు సిబిల్ ఉండేదే అందు గురించే గదా! ఓకే. సిబిల్ అనేది మనం ఎటువంటి పేమెంట్‌లు ఈవెన్ రూ. 1 సంబంధించినటువంటి ఈఎంఐ మనం ఇన్ టైమ్‌లో పే చేయకపోయినా కంపల్సరీ సిబిల్‌లో కనిపిస్తుంది. ఓకే. అలా కనిపించినప్పుడు అది 0-30 డేస్ ఒక కౌంట్ ఉంటుంది. 0-60 డేస్ ఒకలాగా ఉంటుంది. 0-180 డేస్ ఒకలాగా ఉంటుంది. ఈ పీరియడ్‌లో కంపల్సరీ మనం ఎప్పటికైనా గాని రూ. 1 నుంచి ఎంత అమౌంట్ ఉన్నప్పటికి కూడా డ్యూ అనేది క్లియర్ చేసుకోవడమే కరెక్ట్. ఓకే. అలా క్లియర్ చేసుకున్న సందర్భంలో కంపల్సరీ సిబిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి. థాంక్ యూ నిహాల్ గారు.